డార్లింగే ఓసిన డార్లింగే అంటూ మిర్చి సినిమా ఆడియో రిలీజ్ అయినప్పటి నుంచి నీ వెంటబడుతున్నానే. ఆ సినిమా ఆడియో రిలీజ్ 1 ఇయర్ అయింది. కనీసం నీ మొహం కూడా నాకు చూపించలే డార్లింగ్. ఎప్పుడు చూపిస్తావా డార్లింగ్? ఇప్పుడు చూపిస్తావా? సారీరా, బాహుబలి ఓపెనింగ్ రోజున ఒకడు దొరికాడు. ఆ సినిమా రిలీజ్కి మీ ఇద్దరిలో ఎవరికో ఒకరికి నా ఫేస్ చూపి. డార్లింగ్, నువ్వు మన కాలేజీలో చేరినప్పుడు నేను ఫైనల్ ఇయర్లో ఉన్నాను. అయినా నీ ప్రేమ కోసం ఎగ్జామ్స్ మిస్ అవుతూ ఈ కాలేజీలోనే కంటిన్యూ అవుతున్నా. ఇది మన ఇద్దరికి లాస్ట్ ఇయర్. ఏమంటావు డార్లింగ్? సారీ డార్లింగ్, లాస్ట్ ఇయర్ జాయిన్ అయిన రాహుల్ గాడు నీ స్కోడా కన్నా రేంజ్ రోవర్ మెయింటైన్ చేస్తున్నాడు. హలో, హాయ్ రాహుల్, ఇక్కడ మా కజిన్ బ్రదర్తో ఉన్నా. ఓకే బాయ్. నీకోసం మా డాడీని ఎదిరించాను, మా మమ్మీని కాదన్నాను, కాళ్ళు కడిగి కోట్లు కుమ్మరిస్తానన్న పార్టీని పక్కన పెట్టాను. నా ప్రపోజ్ సంగతి ఏం చేసావు లడ్డు సమంత? చూడు నాని, నీకు నచ్చిన నా కోసం ఎన్నో త్యాగాలు చేసావురా. మరి నాకు నచ్చిన సంతోష్ కోసం నిన్ను త్యాగం చేయనా? చూసారుగా, నిన్న మొన్నటి దాకా మగవాళ్ళు ఆడవాళ్ళతో క్రికెట్ ఆడుకున్నారు. సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. సో బీ బేర్ ఆఫ్ గర్ల్స్. 1 సెకండ్, కెమెరా ఫాలో మీ. హాయ్, ఎక్స్క్యూజ్ మీ. హాయ్ బాస్, యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? ఐఎమ్ దిలీప్. సిచ్యుయేషన్ చూశారు కదా, మీరేమంటారు? ప్రతి జనరేషన్లోనూ సీన్ రివర్స్ అవుతూనే ఉంది. పురాణ కాలంలో పార్వతీదేవి పరమేశ్వరుని కోసం తపస్సు చేసింది. ప్రబంధ కాలంలో వరుదిని ప్రవరాఖ్యుని వెంటపడింది. ఇప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్. ఇతని పేరు విక్రమ్. నిక్ నేమ్ కొటేషన్. ఏదైనా షార్ట్ కట్లో చెప్తాడు. అర్థం పర్థం లేకపోయినా వినటానికి బాగానే ఉంటుంది. విలువలంటే ఏంటి మామా? గుండు ఉండేవాడికే జుట్టు విలువ తెలుస్తుంది, బండున్నవాడికే పెట్రోల్ విలువ తెలుస్తుంది, పని పాట లేనివాడికి ఫ్రెండ్ విలువ తెలుస్తుంది, అంతే. ఇతని పేరు రామ్. నిక్ నేమ్ ఫ్లాష్. ఇతని నాన్నకో స్టూడియో ఉంది, వీడికో కెమెరా సెల్ ఉంది. మనోడు ఈ మధ్యనే తీసిన అద్భుతమైన వీడియో చూడండి. ఇట్రారా. అరే, ఇందాకటి నుండి ఎవరిని చూస్తున్నావో అర్థం కాక చేస్తున్నాం. మర్యాదగా ఇంకొకరినైనా తెచ్చుకో, లేకుంటే ఇక్కడ నుండి దొబ్బై.
వీడి పేరు రాజేష్, నిక్ నేమ్ కాక్రోచ్. లవర్ బాయ్ కావాలని నానా తంటాలు పడుతుంటాడు, అమ్మాయిలు వెంట పడుతుంటాడు, పిచ్చి పిచ్చి చేష్టలతో చెంపదెబ్బలు తింటుంటాడు. అయినా తన ప్రయత్నం మానడు. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చిందా? ఇది డాన్స్ లా లేదు, బొద్దింక వెళ్ళకిలా పడి కొట్టుకుంటున్నట్టుంది. ఇతని పేరు కనకం, నిక్ నేమ్ భీభత్సం. యాక్టర్ అవ్వాలన్నది వీడి కళ. ఆశకి అత్యాశకి అంబాసిడర్ లా కనిపిస్తాడు. కనిపించిన ప్రతి పోస్టర్ లోనూ ఆర్టిస్ట్ లా ఊహించుకుంటూ ఉంటాడు. అబ్బబ్బబ్బబ్బ, సంగం హాల్లో సినిమా సూపర్ రా. చిరిగిన డ్రెస్సులతో హీరోయిన్ అదుర్సురా. ఎక్స్పోజింగ్ కేకరా. టైటిల్ ఏంట్రా? కత్తెర. స్టోరీ ఏంట్రా? సినిమా మొత్తం ఒకే సీన్. అరే కొంచెం షార్ట్ కట్ లో చెప్పరా. స్టోరీ ఏంటంటే హీరో హీరోయిన్ తో నిన్ను రేప్ చేస్తా అంటాడు. ఓకే నేను సహకరిస్తా అంటుంది హీరోయిన్. అప్పుడు అది రేపు ఎలా అవుతుందిరా? అదే ట్విస్ట్. ఆల్రెడీ ఆమెకు ఎక్స్పీరియన్స్ ఉందని హీరోకి తెలీదు. ట్విస్ట్ ఓకే, తర్వాత హీరోయిన్ బట్టలు బ్రాండెడ్ అవడం వల్ల ఎంత పెరిగినా చినగవు. హీరో ఏం పీకలేడా? అందుకే హీరోయిన్ పీకింది బట్టల్నా? బొడ్లోంచి కత్తెరను. కత్తెర దేనికి? కట్ చేయడానికి. వేటిని? బట్టల్ని. ఎవరివి? తనవే. ఆ తర్వాత ఎక్కడెక్కడ కట్ చేయాలో తనే చెప్తుంది. కట్ చేసిన ప్రతి చోట ముద్దు పెట్టాలని కండిషన్ చెప్తుంది. ఫస్ట్ ఎక్కడ కట్ చేసిందిరా? నడుం దగ్గర కట్ చేస్తుంది. తర్వాత పెదవు దగ్గర కట్ చేస్తుంది. అబ్బా నీ అబ్బా, అక్కడేం ఉండదు కదరా. హీరోయిన్ సిగ్గుతో చున్నీ కప్పుకొని వచ్చింది. పాపం అమాయకురాలరా. పెదవ నుంచి మెల్లగా కిందికి వచ్చాడు. మెడదాకా కాదు, తొడదాకా. సీన్ అదిరిందిరా. నేను అంతవరకే చూశాను రా. నీ అబ్బా సగంలో ఉదేసి ఎక్కడికి వెళ్ళావు? బాత్రూమ్ వెళ్ళాను రా. ఏం చేస్తున్నాను సేపు బాత్రూమ్ లో? నీకు లేదా ఏంటి మైండ్? ఉంది. లేదు, దొబ్బింది. అసలు నా అంబిషన్ ఏంట్రా? యాక్టర్ అవ్వాలనేగా. అందుకే బాత్రూమ్ లోకి వెళ్ళా. హీరో హీరోయిన్ ఎక్స్ప్రెషన్స్ ప్రాక్టీస్ చేశా. రేప్ చేస్తా. హే, ఛీ, ఆపు. ఇతను రవి, డైరెక్టర్ కావాలన్నది ఇతని అంబిషన్. సినీ ప్రపంచంలో ఎంట్రీ అంత ఈజీ కాదు, కానీ సంకల్పం ఉంటే అనుకున్నది సాధించడం ఈజీ అవుతుందనే ఇతని నమ్మకం. హాయ్. హాయ్. హాయ్ రవి. ఎక్కడికి రా? బయటికి రా. క్లాస్కి రారా? సినిమాకి రా. ఏ సినిమాకి రా? సినిమా. ఆ సినిమా అంటే? అందులో డైలాగ్స్ కంటే ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ ఉంటాయి. నువ్వు రావా? ఓకే సరేరా. బాయ్ రా. ఓకే, బాయ్ రా. దాసు, కొంచెం ఆ గ్లాస్ అందుకోమ్మా. పక్కనే ఉంది సార్, అందుకోవచ్చుగా. అలవాట్లేదు దాసు, ఇంట్లో అన్ని పనులు మా ఆవిడే చేస్తుంది. ఈరోజు కూరలు ఏం తెచ్చారు సార్? బాక్స్ తెరిస్తేనే కదరా తెలిసేది. మీకేంటి సార్ మహారాజులు, మినిమం 3-4 కూరలు ఉంటాయి. అది సరే, ఇంతకు నువ్వేం తెచ్చావురా? సోలో దగ్గర ఏముంటాయి సార్, ప్రియా పచ్చళ్ళు తప్ప. ఈ పచ్చళ్ళతో చచ్చే బదులు నువ్వు పెళ్లి చేసుకోవచ్చుగా. నీకు 4 రకాల కూరలొస్తాయి. హలో, ఎవరు నువ్వు? నా గురించి తర్వాత. అవునా, మ్యాటర్ ఏంటి? మీరు చాలా అందంగా ఉన్నారు. అయితే నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకోవాలా, పెళ్లి చేసుకుని ప్రేమించాలా? చెప్పు తెగిదాకా కొట్టినా, తెగిన చెప్పుతో కొట్టినా? తింగి చేసి చెప్తా. పాప పడిపోయిందంటవా? ఏం జరిగిందిరా? నేను చెప్తాను కాదు, చూపిస్తాను. బొమ్మను గీస్తే కుక్క అయ్యింది, దగ్గరకెళ్తే బౌ బౌ అంది. పోనీ అని బిస్కెట్ వేస్తే పిక్కే పిక్కే పీకింది, బాగే తూలే తూలే తీరింది. నవ్వండి రా బాగా నవ్వండి. నాకు ఒక టైం వస్తుంది, అప్పుడు చెప్తా మీ పని. ఏంటి స్వాతి నీకు లవ్ లెటర్ రాసిందా? ఎలా రా? అంటే ముందు నేను రాశాను, ఇప్పుడు తనిచ్చింది. నమ్మలేకపోతున్నారా నువ్వు చెప్పింది నిజమని? నువ్వు ఈ లెటర్ నీ చేతి చదివించాలని ఇంతవరకు చదవలేదు. ఈ లెటర్ చదివి నువ్వు కుళ్ళి కుళ్ళి చావాలి. సారీ రా, నేను చదవలేను. కుదరదురా, నువ్వే చదవాలి. చదువు కనకం, చదువు. రే రాజేష్, నువ్వేమన్నా మహేష్ బాబులా ఉన్నావు అనుకుంటున్నావా? నువ్వు నాకు లవ్ లెటర్ రాసావు. గుట్కా తిన్న ముఖేష్లా ఉన్నావు. ఓసారి అద్దంలో చూసుకో. నా పేరు రాజేష్. బహుశా మీతో నేను మళ్ళీ మాట్లాడుతానో లేదో తెలీదు. ఎందుకంటే సంవత్సరం నుంచి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను.
అప్పటి నుంచి దరిద్రం కొట్టేసింది భయ్య. పొగిడితే పడనమ్మే ప్రపంచంలోనే ఉండదు. కానీ పొగిడే ధైర్యం ఎవరికుందిరా? నీకే. ఏంటి హీరోయినా? నేనా? ఏమి నీకేం తక్కువ, అన్నీ ఎక్కువేగా. ఆ? అదే ఇప్పుడు వచ్చే మోడల్ హీరోయిన్స్ కంటే నువ్వే బాగున్నావుగా. అది